అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ 2026 ఎగ్జామ్ అయిపోయింది. అసలు పేపర్ ఎలా వచ్చింది? కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా, ఎలాంటి ప్రశ్నలడిగారు? సరే, అభ్యర్థులు గుర్తుపెట్టుకున్న కొన్ని ప్రశ్నలను బేస్ చేసుకుని ఈసారి ఎగ్జామ్ సరళి ఎలా ఉందో ఓసారి లోతుగా చూద్దాం. దీనివల్ల మనకు అంటే నెక్స్ట్ టెట్కు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది గదా. అయితే అసలు ఈసారి టెట్ సరళి ఎలా ఉంది అంటే ప్రశ్నలు చాలా కష్టంగా అడిగారా లేకపోతే ఈజీగానే ఉన్నాయా? ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుంటేనే కదా మన తర్వాతి ప్రిపరేషన్కు ఒక పునాది పడేది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ తెలుగులో వచ్చిన ప్రశ్నలు చూద్దాం. ఆ తర్వాత సైన్స్, మ్యాథ్స్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ సెక్షన్స్ను కవర్ చేద్దాం. ఇక చివర్లో ఈ మొత్తం అనాలిసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటగా తెలుగు సబ్జెక్ట్. ఈసారి తెలుగులో ఎలా అడిగారంటే జస్ట్ గ్రామర్ రూల్స్ బట్టి పడితే సరిపోయేలా లేదు. మన సాహిత్యం, మన కల్చర్ మీద ఎంత డీప్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేసేలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? గ్రామర్ నుంచి వచ్చిన ఈ ప్రశ్న చూడండి. కనకాచలం ఈ పదాన్ని విడదీస్తే ఏమవుతుంది? కనక ప్లస్ అచలం. ఇక్కడ చూడండి, కనకలో చివరి అక్షరం ఆ, అచలంలో మొదటి అక్షరం ఆ. ఈ రెండు ఆలు కలిసి ఆ గా అంటే దీర్ఘంగా మారింది. ఇది బేసిక్ సవర్ణ దీర్ఘసంధి రూల్ అన్నమాట. గ్రామర్ ఒక్కటే కాదు, వొకాబ్యులరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ధృతి అనే పదానికి నానార్థాలేంటి అని అడిగారు. అలాగే ప్రకృతి వికృతులు కూడా అడిగారు. ఇక సమాసాల మీద కూడా మంచి గ్రిప్ ఉండాలని తెలిసింది. ఉదాహరణకు నహి తత్పురుష సమాసం కానిదేది అని గుర్తించమన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే నెగటివ్ మీనింగ్ లేని పదాన్ని మనం కనిపెట్టాలి. ఇది మనకు కాన్సెప్ట్ మీద ఎంత క్లారిటీ ఉందో టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ చూడండి, నవ్వుల పడవలో తూడుతూ పోతున్నాం. ఆహా, ఎంత బావుంది కదా ఈ వాక్యం. మరి ఇందులో ఏ అలంకారముందో చెప్పగలరా? ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈ ఒక్క లైన్తో ఆ ఫీల్ ఎంత అద్భుతంగా పలికిందో కదా. దీని సమాధానం రూపక అలంకారం. ఎందుకంటే ఇక్కడ నవ్వులు పడవలాగా ఉన్నాయని చెప్పట్లేదు, నవ్వులే పడవ అంటున్నారు. అంటే రెండిటికీ తేడా లేదని, రెండూ ఒకటే అని చెప్పడమే రూపక అలంకారం. చాలా బ్యూటిఫుల్గా ఆ ఎమోషన్ను కన్వే చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? భాష అంటే కేవలం గ్రామర్ కాదు, అది మన కల్చర్లో ఒక భాగం. సమ్మక్క సారలమ్మ వీరగాథ గురించి అడగడం, పాకాల యశోదారెడ్డిగారి రచనల గురించి అడగడం, ఇవన్నీ చూస్తుంటే మన తెలంగాణ మూలాలతో మనకు ఎంత కనెక్షన్ ఉందో కూడా టెస్ట్ చేస్తున్నారనిపిస్తోంది. ఇది ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ఒక మంచి మార్పు. ఓకే, భాష మన కల్చర్ని చూపిస్తే సైన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ సైన్స్ సెక్షన్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అభ్యర్థులకు గుర్తున్న క్వశ్చన్స్లో ఎక్కువగా బయాలజీ నుంచే ఉన్నాయి. మనం రెగ్యులర్గా వంటల్లో వాడే పసుపు ఉంది కదా, దానిమీద ఒక ప్రశ్నొచ్చింది. పసుపు కొమ్ము మొక్కలో ఏ భాగం అని. చాలామంది దాన్ని వేరు అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అసలు సమాధానం కాండం. చూడండి, ఇది బొటనీలో ఒక బేసిక్ కాన్సెప్ట్, కానీ మన డైలీ లైఫ్కి ఎంత దగ్గరగా ఉందో. హ్యూమన్ హెల్త్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ టాపికే. ఈసారి బ్యాక్టీరియా వల్లొచ్చే జబ్బుల మీద ప్రశ్నలు పడ్డాయి. టీబీ, టైఫాయిడ్, కలరా, న్యూమోనియా ఇలా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవాలంటే కేవలం జబ్బుల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోదు, అవి వేటి వల్ల వస్తున్నాయి ఆ సూక్ష్మజీవుల గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే హ్యూమన్ ఫిజియాలజీ నుంచి ఫీమేల్ హార్మోన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈస్ట్రోజన్ అనేది ఫిజికల్ డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తుంది. ఇక ప్రొజెస్టెరాన్ ఏమో ప్రెగ్నెన్సీ టైంలో ఎంబ్రియో సేఫ్గా ఇంప్లాంట్ అవ్వడానికి చాలా అవసరం. సో ఈ రెండింటి మధ్యున్న తేడా మీద మనకు మంచి క్లారిటీ ఉండాలి. సరే, ఇప్పుడు చాలామందికి కొంచెం టఫ్ అనిపించే సబ్జెక్ట్ మ్యాథ్స్. ఈ సెక్షన్లో ఎలాంటి ప్రశ్నలొచ్చాయో చూద్దాం. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు, అసలు కాన్సెప్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నారన్నదే మ్యాటర్. కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. రిపీటింగ్ డెసిమల్స్ మీద ఈ క్వశ్చన్ అడిగారట. 0.37 బార్ను ఫ్రాక్షన్గా ఎలా మార్చాలో ఇది ఒక స్టాండర్డ్ మెథడ్. ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక జామెట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెంటగాన్ అంటే పంచభుజికి ఉండే డయాగ్నల్స్కి వర్టిసెస్కి మధ్య రేషియో ఎంత అని అడిగారు. రెండూ 5 ఉంటాయి కాబట్టి రేషియో 1:1. సింపుల్.
వీటితో పాటు ఏరియా, పెరిమీటర్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడిగాయి. నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చిన ఈ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్. 11కి 12కి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి? ఇది లెక్క చేసే ప్రశ్న కాదు, కాన్సెప్ట్కు సంబంధించిన ప్రశ్న. ఏమనిపిస్తోంది? ఏముంటాయి? అండ్ ది ఆన్సర్ ఈజ్ అనంతం, ఇన్ఫినిటీ. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏ 2 నంబర్స్ మధ్య అయినా సరే మనం లెక్కలేనన్ని రేషనల్ నంబర్స్ను క్రియేట్ చేయొచ్చు. ఇది నంబర్ సిస్టమ్ యొక్క ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ. చూసారా, మ్యాథ్స్లో క్యాల్కులేషన్స్ కంటే కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్లో? ఇక టీచర్లకు అత్యంత ముఖ్యమైన సెక్షన్కి వచ్చేద్దాం. అదే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ. స్టూడెంట్స్ని అర్థం చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం. మరి ఈసారి అడిగిన ఒక కీ కాన్సెప్ట్ ఏంటో చూసేద్దాం. ప్రశ్న దేనిమీద వచ్చిందంటే వికాసకృత్యాలు లేదా డెవలప్మెంటల్ టాస్క్స్ అనే కాన్సెప్ట్ మీద. అంటే ప్రతి ఏజ్లో పిల్లలు కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ని మెంటల్గా, సోషల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్గా ఈ స్టేజెస్ని అర్థం చేసుకుంటేనే కదా స్టూడెంట్స్ గ్రోత్కి సరిగ్గా హెల్ప్ చేయగలం. సరే, ఇప్పటిదాకా మనం చేసిన ఈ అనాలిసిస్ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలైతే తెలిసాయి. నెక్స్ట్ టెట్కు ప్రిపేర్ అయ్యేవాళ్లు వీటిని గుర్తుపెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనకు క్లియర్గా ఏమర్థమవుతోందంటే, తెలుగులో గ్రామర్తో పాటు కల్చర్, సైన్స్లో బేసిక్స్, మ్యాథ్స్లో కాన్సెప్ట్స్, సైకాలజీలో థియరీస్, వీటిమీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే బట్టి పట్టే విధానం వర్కౌట్ అవ్వదు. ప్రతి టాపిక్ని అర్థం చేసుకుని అప్లై చేసే స్కిల్ పెంచుకోవాలి. ఈ అనాలిసిస్ అంతా అయ్యాక ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని తర్వాతి టెట్ కోసం మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఎక్కడ మన వీక్నెస్ ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.